మునగ చెట్టు పెద్ద కొమ్మ నరికేశాను. ఎందుకు నరికేశానంటే చెట్టు ఉంది కదా, గట్టంప్పుడు అడ్డమైపోతుంది. మామూలుగా అయితే మధ్యలో నడవాలి మనం. ఆ కొమ్మ వచ్చేసరికి అంచునమ్మ నడవాల్సి వస్తుంది. ఇంకా పెద్ద అయిపోయింది అనుకో, ఇంకా నడవాల్సి వచ్చింది, చెరువులో పడతాం వెళ్ళి. అందుకని చెప్పి నరికేశాను. కాకపోతే ఈ నరికేశాను కానీ ఈ కొమ్మ వల్ల చాలా ఉపయోగం ఉంది. ఇది మామూలుగా కూర వండుకోవచ్చు, పప్పులో వేసుకోవచ్చు, ఫ్రై వండుకోవచ్చు, జ్యూస్ చేసి తాగొచ్చు. ఒకవేళ పచ్చిది తినేయాలంటే పచ్చిది తినేయచ్చు. చాలా ఉపయోగాలు ఉన్నాయి. దీని గురించి మీకు తెలిసే ఉండిద్ది. ఇప్పుడు ట్రెండింగ్ అవుతుంది ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ. ఎక్కడ ఓపెన్ చేసినా ఇదే ట్రెండింగ్. మునగాక అంటున్నారు. ఇదిగోండి ఇలా తీసుకొని ఇక ఇలా ఇలా ఇంత పెద్ద తీసుకోవాలి. ఇలా ఆకులు తీసుకొని కడుక్కుంటే ఇలా మంచి గిల కడితే తొందరగా అయిపోయింది. ఆకు కోసామనుకో ఇక మనం అసలు ఆకుని కడగలేము, అసలు అంటుకుపోతూ ఉండి చేతులకి. ఇలా కొమ్మలు అంటే రెక్కలు ఉంటాయి కదా, రెబ్బలు, ఇవి కనబడుతుంది కదా, ఇలా తీసుకుని ఒకటి నీళ్ళ ముంచేసి కడిగేసుకున్నాము అనుకో సులువుగా ఉండిద్ది. కొందరైతే ఒకసారి ఫస్ట్ తెలియక అంత దూసి కడిగాను, అసలు ఒక ఆకు చేతి చుట్టూ పోతుంది. అసలు చాలా ఇబ్బంది అయ్యింది. ఇలా కోసుకొని కడిగేసుకొని చిగురులు అనుకో కాడ మొత్తం వేసేసుకోవచ్చు. బాగా కొంచెం ముదిరిపోతే అయితే ఆకు వరకు కోసుకొని ఇక పప్పులో కానీ ఫ్రై చేసుకొని అది శనగపప్పు వేసి ఫ్రై చేసుకోవచ్చు. అది కాకపోతే నీళ్ళలో హాట్ వాటర్ ఉంటాయి కదా, పొద్దున్నే హాట్ వాటర్ కాసుకొని దానిలో కొంచెంసేపు ఉంచి హాట్ వాటర్ తాగితే కొంచెం మంచిది. ఎందుకు తినవచ్చు అంటున్నారంటే మాంసంలో కన్నా క్యారెట్లో కన్నా అన్నిటిలో ప్రోటీన్స్ కన్నా ఈ మునగాకులు ఎక్కువ ఉండిద్ది అంటారు. మీరు కూడా ట్రై చేయండి. ఇక నుంచి నేను ట్రై చేస్తాను. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.